లిక్కర్ కేసు విచారణ ఇతర అంశాలపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మొత్తం 4 పేజీల లేఖనిచ్చారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని ఆరోపించారు. 2.5 ఏళ్లుగా కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని, అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. తన పర్మిషన్ లేకుండా పర్సనల్ ఫోన్ నంబర్లు కూడా డిస్ప్లే చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో తనను బలి పశువును చేశారని లేఖలో చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు చాలా నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు కవిత. కేసులో తాను అన్ని ఫోన్లు ఇచ్చినా ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు కవిత. లిక్కర్ కేసు విచారణ ఇతర అంశాలపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ కు లేఖ రాశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మొత్తం 4 పేజీల లేఖనిచ్చారు. వేరే వ్యక్తుల స్టేట్మెంట్ ఆధారంగా తనను అరెస్టు చేశారని ఆరోపించారు. 2.5 ఏళ్లుగా కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతుందని, అయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. తన పర్మిషన్ లేకుండా పర్సనల్ ఫోన్ నంబర్లు కూడా డిస్ప్లే చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో తనను బలి పశువును చేశారని లేఖలో చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తనకు చాలా నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు కవిత. కేసులో తాను అన్ని ఫోన్లు ఇచ్చినా ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు కవిత. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, న్యాయమూర్తికి కవిత లేఖ రాసింది కదా, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 4 పేజీలతోటి కవిత ఒక లేఖ అనేది కూడా విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే ఆమె బెయిల్కి సంబంధించిన అభ్యర్థనను మరొకసారి ఆ లేఖలో ప్రస్తావించారు. తన చిన్న కుమారుడి బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను లేని లోటు ఎవరు తీర్చలేరు, ఖచ్చితంగా అది ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్గా నా భావన. అది ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల సందర్భంలో తన వెంట నేను ఉండాలి, అది తన పైన నెగటివ్ ఇంపాక్ట్ అనేది కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా లేఖలో ఆమె జడ్జికి ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రస్తావించారు. చాలా అంశాలను ఆ లేఖలో కవిత ప్రస్తావనకు తీసుకొచ్చారు. అసలు ఎంటైర్ లిక్కర్ పాలసీకి సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రచారం ఏదైతే జరుగుతూ ఉందో అసలు దాంట్లో నేనే బాధితురాలుని అంటూ కూడా ఆమె మొదట లేఖలో ప్రస్తావించారు. ఈడీ కానీ లేకపోతే దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నట్టుగా ఈ కేసుకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాగే వారు ఆరోపిస్తున్నట్టుగా దీంట్లో నాకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు తాను పొందలేదు అంటూ అనేటువంటి అంశాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. ఇంకా వాటితో పాటు 2.5 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించిన విచారణ, సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి విచారణ నెవర్ ఎండింగ్గా జరుగుతూ ఉంది. దాంతోపాటు మీడియా ట్రయల్ కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. తన రాజకీయ పరపతి దెబ్బతీనేలాగా, తన ప్రతిష్ట దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూడా లేఖలో కవిత ఆరోపణలు చేశారు. అలాగే తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ని అన్ని టీవీ ఛానల్స్లో ప్రచారం అయ్యేలాగా, తన ప్రైవసీకి భంగం కలిగించేలాగా వ్యవహరించారు అనేటువంటి అంశాలను కవిత తన లేఖలో ప్రస్తావించారు. అలాగే తనకు సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా తను విచారణకు సహకరిస్తున్నాననేటువంటి అంశాన్ని కవిత లేఖలో పేర్కొన్నారు. 4 సార్లు ఇప్పటి వరకు ఈడీకి సంబంధించి కావచ్చు, లేకపోతే సిబిఐకి సంబంధించిన విచారణకు తాను హాజరైనట్టుగా లేఖలో పేర్కొన్నారు. దాంతోపాటు ఇప్పటివరకు సిబిఐ కానీ ఈడీ అడిగినటువంటి ప్రశ్నలకు తన నాలెడ్జ్లో ఉన్నంత వరకు తాను సమాచారం ఇచ్చాను. అలాగే బ్యాంకులకు సంబంధించి కావచ్చు, లేకపోతే తన బిజినెస్లకు సంబంధించినటువంటి వివరాలు ఏవైతే అడిగారో వాటన్నిటిని కూడా తాను ఇచ్చినప్పటికీ తాను విచారణకు సహకరించట్లేదు అనేటువంటి అంశాలను సిబిఐ కానీ ఈడీ కానీ చెప్తుండడం బాధాకరమైనటువంటి అంశాన్ని కవిత చెప్తూ వచ్చారు. దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి తన ఫోన్లకు సంబంధించినటువంటి ధ్వంసం చేశారు. 11 ఫోన్లను తను ధ్వంసం చేసినట్టుగా తనను బ్లేమ్ చేశారు. కానీ ఈడీ అడిగినట్టుగా తన దగ్గర ఉన్నటువంటి తను ఏవైతే ఫోన్లు ధ్వంసం చేశాయని ఈడీ అధికారులు చెప్పారో ఆ 11 ఫోన్లను కూడా తను వారికి సరెండర్ చేశాను అనేటువంటి అంశాలను కూడా కవిత లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా, తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం తనను అరెస్ట్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోనంటూ గతంలో ఈడీ సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చినప్పటికీ వాటిని వైలేట్ చేస్తూ ఈడీ తనను అరెస్ట్ చేసింది అనేటువంటి అంశాలను కవిత దాంట్లో పేర్కొన్నారు. కీలకమైనటువంటి అంశాలు, ఎందుకంటే ప్రతిపక్షాలకు సంబంధించి కేవలం ప్రతిపక్ష నాయకుల టార్గెట్ చేసుకునే ఈడీ కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు వారిపైన
కేసులు బనాయిస్తున్నారు. 95% ఆఫ్ కేసులు అలాగబెట్టినవే. బీజేపీలో చేరిన తర్వాత వాటికి సంబంధించిన విచారణ అంతా కూడా ఆగిపోతుంది. ఎవరైతే బీజేపీలో చేరారో వారికి సంబంధించినటువంటి విచారణ మాత్రమే వేగంగా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చేశారు. దాంతోపాటు గతంలో బీజేపీకి సంబంధించిన ఎంపీలు పార్లమెంటు వేదికగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఇందులో ఊటంకించారు. ఎవరైతే నోరు మూసుకోండి లేకపోతే మీ ఇంటికి ఈడీ అధికారులు వస్తారు అంటూ పంపిస్తామంటూ బీజేపీ నేతలు చేసినటువంటి కామెంట్స్ను ఆమె తను రాసినటువంటి లేఖలో కోట్ చేసినారు. దాంతోపాటు సాక్షులను ఏదైతే మొదటి నుండి తనపైన వస్తున్నటువంటి ఆరోపణ, గతంలో మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్ను రద్దు చేయాలంటూ సిబిఐ ఈడీ కోరినటువంటి సందర్భంలో కూడా కవిత సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులను బెదిరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసింది. దాన్ని కూడా ఈ లేఖ ద్వారా ఖండించారు. తను ఎవరిని కూడా బెదిరించలేదు, తనకు సంబంధించినటువంటి ఏ సాక్ష్యాలను కూడా తను తారుమారు చేసేటువంటి పరిస్థితుల్లో లేను. అలాగే తను తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈడీ అరెస్ట్ చేయలేదో చెప్పాలంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి కేవలం అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించి వ్యవహారం అంతా నడుస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నడుస్తూ ఉంది అనేటువంటి అంశాలను లేఖలో తెలిపారు. వాటితో పాటు కొంతమంది వారి ఇష్టం ఉన్నట్టుగా స్టేట్మెంట్లను ప్లెంటీ ఆఫ్ టైమ్స్ మార్చారు, దానికి సంబంధించి బంచెస్ ఆఫ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు అనేటువంటి అంశాలను కూడా కవిత తన లేఖలో పేర్కొన్నారు. అంటే కీలకంగా ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులనే టార్గెట్ చేసుకొని సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తు సంస్థలు వేధింపులకు పాల్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరి చూపు, విపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల అందరి చూపు కూడా న్యాయ వ్యవస్థపైనే ఉంది. న్యాయ వ్యవస్థే దీంట్లో తమకు ఊరట కల్పిస్తుంది అనేటువంటి ఆశాభావంలో తాము ఉన్నాము అనేటువంటి అంశాలను కూడా కవిత పేర్కొన్నారు. అలాగే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు జరుపుతున్నటువంటి విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నాను, తను సహకరిస్తున్నప్పటికీ తనపైన ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో, బోర్డు ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత లేఖలో పేర్కొన్నారు. కొద్దిసేపటి క్రితం కవితను కోర్టుకు తరలించేటువంటి క్రమంలో కూడా కవిత ఇవే అంశాలకు సంబంధించి కవిత లేవనెత్తారు. ఒకటి సిబిఐకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారో అది కూడా గడిచిన కొన్నేళ్లుగా ఏవైతే అడుగుతూ ఉన్నారో అవే ప్రశ్నలు అడిగారు తప్ప కొత్తగా ఎలాంటి అంశాలను కూడా సిబిఐ అడగలేదు అనేటువంటి అంశాన్ని కవిత చెప్పుకుంటూ వెళ్ళారు. దాంతోపాటు మొదట ఆమె చేసినటువంటి ఆరోపణ ఇల్లాజికల్గా ఈ కేసుకు సంబంధించిన ఫ్రేమింగ్ అంతా చేశారు. దాంతోపాటు కేవలం ఎవరైతే అప్రూవర్స్గా మారారో అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే ఈ కేసుకు సంబంధించిన విచారణ అంతా జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ లేఖలో కూడా ఈ అంశాలకు సంబంధించి ఏదైతే తను ఇవాళ కవిత మాట్లాడాలనుకుందో ఆ అంశాలను లేఖ ద్వారా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. జ్యోతి.